నేను ఇవాళ ఖమ్మంలో ఉన్నా అండ్ నా క్లోజెస్ట్ ఫ్రెండ్. సో చిన్నప్పటి నుంచి పాప నన్ను భరిస్తుంది అనుష, నా స్కూల్ ఫ్రెండ్. దానికి పెళ్ళి అండ్ ఇవాళ మెహందీ, రేపు పెళ్లి కూతురు, ఎల్లుండి పెళ్ళి. సో దానికోసం నేను ఖమ్మం వచ్చా. అండ్ మార్నింగే నేను బెంగళూరు నుంచి వచ్చా హైదరాబాద్కి. వెంటనే ఒక 1-2 hours రెస్ట్ తీసుకున్నా, అన్నం తిన్నా, వెంటనే బయలుదేరి ఖమ్మం దాకా వచ్చిన. ఇక్కడ దాకా వస్తే అది డిలే అయిపోయింది. అదే ఇంకా రాలే, పెళ్లి కూతురు రాలే. నేను ఏం చేయాలి అని అడిగితే పాపం అది ఇక్కడ నాకు ఒక రూమ్ అరేంజ్ చేసింది, కూర్చో రిలాక్స్ అవ్వు అని. సో నేను ఇప్పుడు ఆ రూమ్ చూపిస్తా అండ్ నేను రిలాక్స్ అయ్యి కొంచెం సేపు తర్వాత రెడీ అవుతా. ఎట్లా రెడీ అయ్యా అన్నది కూడా వీడియో తీసి చూపిస్తా. ఆ తర్వాత దాని ఫంక్షన్ చూపిస్తా. సో ఇవన్నీ ఉంటాయి వీడియోలో. సో డోంట్ మిస్ ఇట్ అండ్ స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్ విత్ స్మైల్ విత్ సౌమ్య. సో ఇదే మనకిచ్చిన రూమ్. ఈ హోటల్లోనే ఫంక్షన్. సో ఇందులోనే రూమ్ ఇచ్చింది అండ్ గ్లాడ్లీ ఇది ఏసీ రూమ్. సమ్మర్ కదా, ఎండకి చచ్చిపోయా నేను అక్కడ నుంచి వచ్చేసరికి. సో ఇక్కడ ఒక వార్డ్రోబ్. ఇంకా నేను ఏం పెట్టలేదు, ఇప్పుడే వచ్చా. ఎక్కువ టైం కూడా ఉండదు నాకు యూజువల్లీ, ఎందుకంటే 1-1.5 hours ఇలాగ ఫంక్షన్కి వెళ్ళిపోతా. ఇది టీ సెట్ ఏరియా అండ్ ఇది లగేజ్ పెట్టుకోవడానికి. సో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు నేను. అండ్ సీటింగ్ ఏరియా, నా లగేజ్. ఈసీ నేను ఇలా రెడీ అయ్యి హైదరాబాద్ నుంచి వచ్చా. కొంచెం ఇంకా మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి. నేను ఎక్కడ లేట్ అయిపోతానో అని రెడీ అయ్యొచ్చా ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ పెద్ద విండో ఉంది. స్కూల్ అనుకుంటా, సమ్ స్కూల్ ఉంది. ఇట్స్ రియల్లీ నైస్. కానీ ఎండ కొడుతుంది, సో నేను ఇది వేసేస్తా. సో ఉండడం మాత్రం చాలా నీట్గా ఉంది ఇక్కడ అంతా. అదన్నమాట నా రూమ్ టూర్ చూసారు కదా. సో నేను నెక్స్ట్ కొంచెం సేపు ఇట్లా పడుకొని లేచి తర్వాత ఫ్రెష్ అయ్యి ఎలా రెడీ అవుతున్నానో చూపిస్తా. ఇదే డ్రెస్ ఉంచుకుంటా, ఎందుకంటే నేను కష్టపడి డ్రెస్లో అంత దూరం నుంచి మరీ వచ్చా. సో ఈ డ్రెస్ ఇలానే ఉంచుకొని కొద్దిగా రెడీ అవుతా. హెయిర్ కొంచెం ఫ్రెష్ చేస్తా, ఫేస్ కొంచెం ఫ్రెష్ చేస్తా. నేను ఎలా ఫ్రెష్ చేస్తున్నా, ఎలా రెడీ అవుతున్నా అన్నది కూడా వీడియో తీసి యాడ్ చేస్తా. అండ్ కొన్ని గ్లిమ్సెస్ దాని మెహందీవి కూడా యాడ్ చేస్తా. నాకు తెలియదు నేను ఎంతసేపు తీయగలుగుతాను, ఎలా అంటే నేను కూడా మెహందీ పెట్టుకుంటా కదా కాబట్టి. సో కొంచెం యాడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకా దాని పెళ్లి కూతుర్ని చేయడం అండ్ ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతురు తర్వాత పెళ్లి వీడియోస్ అవన్నీ వస్తాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ సౌమ్య. ఇది ఇంకా రాలేదు మా ఫ్రెండ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 గంట అయిపోయింది నేను వచ్చి. అయితే ఆడపెళ్లి వాళ్ళ వైపు నుండి వచ్చి నేను మగ పెళ్లి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను హాస్పిటాలిటీ. నాకే చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా దూరం నుండి వచ్చానని చెప్పి. పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అంకుల్, అంటే ఫ్రెండ్కి కాబోయే మామగారు. పాపం నా కోసం కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు, స్నాక్స్ తీసుకొచ్చారు. నాకే చాలా ఇబ్బందిగా ఉంది, వద్దు అని చెప్తున్నానని. అయినా కూడా పాపం చాలా థ్యాంక్స్. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు చూపిస్తా ఏమేమి పంపారు. ఇది కొబ్బరి నీళ్ళు అండ్ ఇది ఇంకొకటి థమ్స్ అప్ and some snacks. Okay. Yes. కొంచెం మురుకులు, ఇది ఇంకా అవుతుంది. ఓకే, ఇవి స్వీట్, హాట్, థమ్స్ అప్ ఇవన్నీ పాపం తీసుకొచ్చారు, ఇంటి నుండి తీసుకొచ్చారు అనుకో. చాలాసార్లు అడిగారు లంచ్ చేసావా, ఇక్కడే పక్కనే ఇల్లు, వచ్చి తిను, కొంచెం అన్న ముందు చెప్పాల్సింది, ఇంకా ప్లాన్డ్గా ఉంది అని. నేను కూడా అంత త్వరగా వచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. డిలే అవుతుంది అని నేను కొంచెం త్వరగా బయలుదేరాను. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆడపల్లి వాళ్ళ వైపు నుండి వచ్చి నేను తీసుకుంటున్నాను ఆతిథ్యం.
గవ్వలు. నువ్వు ఎప్పుడు లేవాలో నాకు అర్థం కావాలి. నేను ఎప్పుడు రెడీ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ ఇంకా రావట్లేదు. నేను ఏం చేయాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి? ఓకే, ముందు అయితే తినేసి తర్వాత నిమ్మలంగా రెడీ అయ్యి కూర్చుంటాను. ఇంకా వివాహ భోజనంబు నాకే ముందు ఎంత హ్యాపీగా ఉందో. వియాల వారి విందు నాకే ముందు. ఫైనల్లీ మా ఫ్రెండ్ వచ్చే సూచనలు కొద్దిగా కనబడుతున్నాయి. నేను మేకప్ తెచ్చుకున్నా రెడీ అయిపోదామని, కొంచెం ఫ్రెష్ అవుదాం అది వచ్చేలోపు అని. సో నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తా, నేను ఏం ఫ్రెష్ అవుతానో చూపిస్తా. మొహం అయితే కడుక్కోను, ఎందుకంటే కాటుకుంది కళ్ళకి, మొహం అంతా స్ప్రెడ్ అవుతుంది. సో మొహం కడుక్కోకుండానే పైన టచ్అప్స్ అట్లాంటివి ఏమేమి చేస్తానో చూపించేద్దాం. ఇది నా చిన్న బుజ్జి మేకప్ కిట్. ఫౌండేషన్ లేదు పొద్దున, సో నేను కొంచెం ఫౌండేషన్ పెట్టుకుంటా. ఇది హైలైటర్ లాగా పనిచేస్తుంది, క్రీమే. సో ఇదొకటి. అండ్ బ్రష్ ఆబ్వియస్లీ, ఐబ్రో కిట్, మస్కారా అండ్ కన్సీలర్. నేను పొద్దున కన్సీలర్ పెట్టుకోలేదు కాబట్టి కన్సీలర్. అండ్ ఇది కూడా అదే కన్సీలర్, సేమ్ షేడ్. కొంచెం లిప్స్టిక్స్, ఇవన్నీ లిప్స్టిక్స్, పౌడర్. సో నేను ఏం లిప్స్టిక్ పెట్టుకోవాలన్నది మొత్తం అయిపోయాక డిసైడ్ అవుతా. సారీ ఫర్ ద యాంగిల్, కింద నుంచి తీయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు, అందుకే ఈ యాంగిల్. సో ఫస్ట్ కొద్దిగా హైలైటర్ది పెట్టేసుకుంటా. అండ్ హైలైట్ ఇది కొంచెం మెరుస్తుంది కాబట్టి మొహం అంతా పెట్టుకోవద్దు. మొహం అంతా పెట్టుకుంటే మొహం అంతా మెరుస్తుంది అనవసరంగా. సో ఇది కొంచెం ఇక్కడ చీక్స్ దగ్గర, నోస్కి కొంచెం ఇక్కడిక్కడ. సో ఈ ఓన్లీ టీ జోన్, దీన్ని టీ జోన్ అంటారు. ఈ టీ జోన్ మొత్తం అండ్ చీక్స్కి ఇక్కడ వరకు మెరిస్తే చాలు, ఎందుకంటే అదే మనం హైలైటర్స్ వేసే ప్లేస్ కాబట్టి. నేను కొంచెం దాన్ని సెట్ చేసేసుకొని నెక్స్ట్ ఫౌండేషన్ ఆల్రెడీ నేను పొద్దు నుంచి వేరే మేకప్ ఉంది కాబట్టి నేను చాలా లైట్గా తీసుకున్నా. అండ్ పెద్ద బ్రష్ తీసుకొని చాలా లైట్గా అప్లై చేసుకుంటూ వెళ్తున్నా, ఎందుకంటే పెళ్లి మంది కాదు కదా, అందుకే చాలా లైట్ మేకప్. బుచ్చి ఇప్పుడు నేను దీన్ని కొంచెం సెట్ చేసుకోవాలి. అన్నీ నాకే అయితే ఏంటో ముందు నుంచి రెడీ అవ్వచ్చు కదా, నేను కూడా లాస్ట్ మూమెంట్ దాకా ఆగా పడుకున్నా. నాకు అస్సలు నిద్ర లేక లైట్గా పౌడర్ డస్ట్ చేసుకుంటున్నా. నా దగ్గర స్విస్ బ్యూటీ ప్యాలెట్ ఒక్కటే తెచ్చుకున్నా, చిన్నగా ఉంది, అన్ని ఇందులో ఏముంటే అవే వాడాలి అని. సో నేను ఇందులో ఉన్న ఈ బర్ంట్ గోల్డ్ కలర్ కొంచెం మ్యాచ్ అయ్యిద్ది అనిపిస్తుంది. సో దాన్ని ఇట్లా లైట్గా తీసుకొని అప్లై చేసేస్తున్నా. ఏం లేవు పెద్ద పెద్ద మేకప్లు, నాకు అంత ఓపిక లేదు, టైం కూడా లేదు ఇప్పుడు. సో దీన్ని తీసుకొని ఇక్కడ అప్లై చేసి సో ఫైనల్లీ నా ఫ్రెండ్ అయితే వచ్చింది. అసలు నేను దీన్ని పెళ్లి కూతురులో చూస్తుంటే మాకే వింతగా ఉంది. స్కూల్ యూనిఫామ్లో చూసిన మనిషిని ఇట్లా పెళ్లి గెటప్లో, అంటే ఇంకా పెళ్లి కూతురు అవ్వబోతుంది ఈ గెటప్లో చూడడం అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ నేను ఒక్కదాన్ని లేను, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది. సో మేము ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో మాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఈ పెళ్లి మొత్తం నా ప్రయత్నం అయితే దాన్ని హ్యాపీగా ఉంచడం, ఈ స్మైల్ దాని మొహం మీద అలానే ఉండేటట్టు చేయడం. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సో మీరు కూడా చూడండి ఎలా అనిపించిందో మీకు. అండ్ కంగ్రాచ్యులేషన్స్ అను. సో నేను చాలా ఎక్స్‌ట్రోవర్ట్, కానీ ఇదైతే చాలా ఇంట్రోవర్ట్. దీంతో డాన్స్ ఏయించేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చేసింది. నేనైతే అక్కడ అన్‌అఫీషియల్ కొరియోగ్రాఫర్ అయిపోయా దీనికి. అండ్ వీళ్ళ సిస్టర్ ఉంది ప్రత్యు అని, డాక్టర్ ప్రత్యూష. దానికి మేము ఇంక అందరం ఎగురుతూనే ఉన్నాం. నేను స్టేజ్ మీదనే ఉన్నా.
కళ్ళనగా జరిగిందే నమ్ము దిమ్మా తిరిగిందే మైండ్ సెమ్ము. సో ఇక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అండ్ వాళ్ళ మమ్మీ డాడీ, వీళ్ళ మమ్మీ డాడీ అందరూ స్టేజ్ ఎక్కారనమాట. నేను కింద నుంచి ప్రాంప్టింగ్ ఇస్తున్నాను. చిన్న చిన్న స్టెప్సే చెప్తున్నాను వాళ్ళు వేయడానికని. ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ నేను పక్కకెళ్ళిపోతే పిలిసి మరి మళ్ళీ చెప్పుదురారా, మళ్ళీ చెప్పుదురారా అని పిలిచారనమాట. సో మేమైతే థరోలీ ఎంజాయ్ చేసాం. అయిపోయింది. మొత్తానికైతే అయిపోయింది. ఇది ఖమ్మం ఇప్పుడు. సో మేము ఇక్కడ నుంచి మళ్ళీ హుజూర్ నగర్ వెళ్ళాలన్నమాట. అది ఏదైతే మా అను ప్లేస్ ఉందో. సో ఈ రాత్రికి మేము బయలుదేరి వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ డే హల్దీ టైమ్ అన్నమాట. సో, హల్దీ టైమ్ అయిపోయింది. అండ్ హల్దీ అంటే యెల్లో కాబట్టి అందరం యెల్లో యేసుకున్నాము. నేను ఈ యెల్లో చుడిదార్ తీసుకొని ఇలా రెడీ అయిపోయాను. అనుని ఇవాళ నేను రెడీ చేశానన్నమాట. సో, దాని మేకప్ అదంతా నేనే రెడీ చేశాను. ఆ మేకప్ ఎలా చేశానన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే అక్కడ ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ గూడా ఉన్నారన్నమాట. ఒక బుడ్డి పాప మా మా ఇంకో ఫ్రెండ్ పాప. దాని గురించి గూడా పెట్టాను. అందుకే అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సూపర్ ఉంది. వయ్యారంగా తిరగవే అందంగా అంటే చూడండి ఇది స్కూల్ పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్‌లో తిరిగినట్టు తిరుగుతుంది. ఇది మాను. సో, హల్దీ డెకరేషన్ ఇదన్నమాట. ఇది హాల్‌లో డెకరేషన్. ఇక్కడ కొంచెం రాసి మళ్ళీ పైకి తీసుకెళ్లారు టెర్రస్ మీదకి. సో, 2 చోట్ల డెకరేషన్ ఉంది. కింద ఉంది, పైన టెర్రస్ మీద గూడా ఉంది. ఆ నీళ్లు పోయడం అదంతా మాత్రం పైన చేశారు. పసుపు రాయడం మాత్రం కింద చేశారన్నమాట. సో, మా అనుష అయితే మెరిసిపోతుంది. ఆ యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్‌లో నా దిష్టి తగిలేటట్టుంది దానికైతే. ఎంత అంటే ఎంత అందంగా ఉందో నేను రెడీ చేశాను కదా! నాకు ఇంకెక్కువ హ్యాపీ అనిపించిందన్నమాట. అండ్ ఆంటీ గూడా అన్నారు, "చాలా బా రెడీ చేశావురా మా అనుషని. చాలా చాలా అందంగా ఉంది" అని. అండ్ ఆంటీ అయితే చాలా హ్యాపీ ఉన్నారు. దాన్ని చూసుకొని ఆ స్మైల్ అదంతా నాకైతే ఆంటీ ఫేస్‌లో హ్యాపీనెస్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో, అందుకే ఈ పార్ట్ అంతా యాడ్ చేశానన్నమాట. అండ్ ఇది పైన డెకరేషన్. డెకరేషన్ మొత్తం ఇట్లా పూలతోటి, వాటర్ తోటి అంతా డెకరేషన్ ఇట్లా చేసిర్రు. సో, ఇక్కడ మళ్ళీ డాన్సెస్ స్టార్ట్ అయ్యాయి. మేము మాట్లాడుకుంటున్నాము ఎవరం ఎట్నుంచి చేయాలి, ఏ స్టెప్ ఎయాలి, ఎలా ఎయాలి, దాని చుట్టూ ఎలా తిరగాలి అని. ఎంతైనా పెళ్లి హడావిడి అంటే ఆ సందడే వేరుంటుంది గదా! సో, అందరూ ఇట్లా డాన్స్ ఏస్తూ అట్లా అందరూ నవ్వుకుంటూ అలా ఉంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేనొక 2 డేస్ ఉన్నాను. సో, కంప్లీట్‌లీ థరోలీ ఎంజాయ్ చేశాను నేనైతే. సో, నేను ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి. స్పీడ్‌గా కోరుకుంటున్నాను. అండ్ మీరు అప్పుడే అయిపోయిందనుకోండి. ఇది ఒక్క పార్ట్ మాత్రమే. సో, నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు స్మైల్ ఛానల్. బాయ్.